ప్రార్థించే ప్రభువుల కన్నా సాయం చేసే చేతులు విన్నా మంచి సేవా తత్పరుడు కుండే వెంకటేష్ గారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక కుండే వెంకటేష్ అనే వ్యక్తి ఈ విధంగా సేవా కార్యక్రమం చేయాలనేటువంటి ఆ భావన మీకు ఎందుకు కలిగింది, ఎప్పటి నుంచి కలిగింది? బీజేపీలోకి వచ్చాక 2013లో నన్ను అతి చిన్న వయసులో నాకు తెలిసి రంగారెడ్డి జిల్లాలో నేనే ఆ దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే నా చేతుల మీదుగా 2 దేవాలయాలు కట్టించడం జరిగింది. ధనం ఉండేది గొప్పతనం కాదు, గుణం కలగడం చాలా గొప్ప విషయం. మీరు ఇప్పుడు కూడా బొట్టు పెట్టుకొని ఉన్నారు. మీ సినిమాలు, షికార్లు, పబ్బులు ఇలా ఉండేటువంటి పోకడ ఇప్పుడు యాక్చువల్గా దేశభక్తితో పాటు దైవభక్తి, గోసేవ, దేవాలయాలను డెవలప్ చేయాలి ఆ కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి వ్యక్తి. 100% RSSే మాకు గురువు, అంతే. ఫ్యూచర్లో ఏమన్నా ఒక ఎమ్మెల్యేగా చూడొచ్చా? ప్రతి విలేజ్లలో ఫస్ట్ స్కూల్స్ బాగా చేయాలి. కోట్ల రూపాయలు పెట్టి డ్రైనేజీలు వేస్తూ సీసీ రోడ్లు వేస్తుంటాము. కొన్ని విలేజ్లలో చూసినట్లయితే స్కూల్స్ చాలా హీనంగా అయిపోయినాయి. స్కూళ్ళ గురించి గవర్నమెంట్ ఫండింగ్ పెట్టట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి యువత పబ్బులలో కానీ, తాగుడు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ. చేసే నాయకుడు వెనకాల దాన్ని నెరవేర్చే సైన్యం ఉండాలి. ఫస్ట్ యువత మంచిగా ఉంటేనే మన దేశం బాగుంటుంది.